అందరికీ నమస్కారం. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మనం 7 శనివారాల వ్రతం గురించి మాట్లాడుకుందాం. 7 శనివారాల వ్రతం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే ఒక వ్రతం. ఈ వ్రతాన్ని వరుసగా 7 శనివారాలు ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా భక్తులు దైవిక ఆశీస్సులు పొందుతారని, కష్టాల నుండి విముక్తి లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. 7 శనివారాల వ్రతం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. మనకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహించి ఆ కష్టం నుంచి కాపాడుతాడని నమ్మకం. అంతటి మహాశక్తివంతమైన ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఏ నియమాలు పాటించాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. సామాన్యంగా మనకు జీవితంలో కష్టాలు, నష్టాలు, కుటుంబ సమస్యలు, పెళ్లి కాకపోవడం, పిల్లలు లేకపోవడం ఇలా ఏ సమస్య వచ్చినా మనం వెంటనే చేసే పని. ఆరోగ్య సమస్య అయితే హాస్పిటల్‌కి వెళ్తాం. ఆర్థిక సమస్య అయితే బ్యాంకుకి వెళ్తాం. అక్కడ కూడా పరిష్కారం లభించకపోతే మనం వెంటనే చేసే పని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చెప్తాడంటే, మీ జాతకంలో ఏదో ఏలినాటి శని ఉంది, లేదా జన్మ శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది. ఇలా పెద్ద పెద్ద చిట్టా చెప్పి దీనికి పరిహారం చెయ్యాలి అని చెబుతాడు. ఇలాంటి అన్ని గ్రహాలను శాంతింపజేసేలా మన ఇంట్లో చేసుకునే తేలికైన మార్గం ఉందనుకోండి. అప్పుడు హాయిగా చేసుకుంటాం కదా! దాని పేరే వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అంటారు. ఇది మహాశక్తివంతమైన వ్రతం. ఎలాంటి గ్రహ బాధనైనా తేలికగా పోగొడుతుంది. ఈ వ్రతం చేసుకోవడం కూడా చాలా తేలిక. ఇంట్లోనే ఆనందంగా, సరదాగా చేసుకునేలా సులభంగా ఉంటుంది. ఈ వ్రతం మనకు భగవంతునికి మధ్య ఓ అనుబంధాన్ని క్రియేట్ చేస్తుంది. అసలు ఎవరు సహాయం లేకుండా సులభంగా ఇంట్లోనే వెంకటేశ్వర సప్త శనివార వ్రతం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వెంకటేశ్వర సప్త శనివార వ్రతం అంటే శనీశ్వర వ్రతం అంటారు, లేదా వెంకటేశ్వర వ్రతం అంటారు. అసలు ఈ రెండిటికి సంబంధం ఏమిటంటే, సాధారణంగా శనీశ్వరుడు చాలా కఠినంగా మన కర్మ కొద్దీ ఆయన చేయాల్సిన పని ఆయన చేసే రకం. కానీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ తల్లి సమస్త లోకానికి తల్లి తండ్రి లాంటివారు, కరుణాహృదయులు. వాళ్ళ దగ్గర ఈ శనీశ్వరుని కూర్చోబెట్టి అప్పుడు పూజ చేశామంటే, శనీశ్వర, నీవు మమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నావు కదా, కానీ నేను మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి స్వరూపంగా ఆరాధిస్తున్నానని పూజ చేస్తే శనీశ్వరుడు కరిగిపోయి వెంకటేశ్వరుని కనుసన్నల్లో ఉంటాడని నమ్మకం. అంటే కఠినంగా కనిపించే శనీశ్వరుని మనం వెంకటేశ్వర స్వరూపంగా చూడగలిగితే